కొత్త సుప్రీం లీడర్. ఇరాన్ పగ్గాలు చేపట్టిన కొద్ది రోజులకే ముస్తఫా ఖమేనీ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆయన మరణ వార్త ఏ క్షణమైనా వెలువడే అవకాశం ఉంది. పవిత్ర నగరం ఖుమ్లోని ఒక అండర్ గ్రౌండ్ బంకర్ ఆసుపత్రిలో ముస్తఫాను ఉంచి చికిత్స అందిస్తున్నారు. గాలి కూడా చొరబడలేని భారీ భద్రత మధ్య ఆయన ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు పోరాడుతున్నారు. సుప్రీం లీడర్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ముస్తఫా ముఖం ఇప్పటి వరకు ప్రపంచానికి కనిపించలేదు. ఆయన బతికే ఉన్నారా లేక ఇప్పటికే ప్రాణాలు విడిచారా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ముస్తఫా పేరుతో వస్తున్న లేఖలు, ప్రకటనలు అన్ని నకిలీవేనా? ప్రజలను, సైన్యాన్ని నమ్మించడానికి ఇరాన్ ప్రభుత్వం ఏఐ సాయంతో డ్రామా ఆడుతోందని అంతర్జాతీయ నిఘా వర్గాలు ఘోషిస్తున్నాయి. ఫిబ్రవరి 28న తన తండ్రి అలీ ఖమేనీని బలి తీసుకున్న అదే అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ముస్తఫా కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆ గాయాలే ఇప్పుడు ఆయన పాలిట శాపంగా మారాయి. ఏప్రిల్ 7వ తేదీ రాత్రి 8 గంటల్లోపు ఇరాన్ను లొంగిపోవాలని డొనాల్డ్ ట్రంప్ డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే. కానీ నిర్ణయం తీసుకోవాల్సిన సుప్రీం లీడర్ కోమాలో ఉండడంతో ఇరాన్ గజగజ వణికిపోతోంది. ముస్తఫా అపస్మారక స్థితిలో ఉండడాన్ని ఆసరాగా చేసుకుని ఇరాన్ సైనిక విభాగం IRGC మొత్తం దేశాన్నే తన గుప్పిట్లోకి తీసుకుంది. అక్కడ ఇప్పుడు ఒక సైనిక నియంతృత్వం నడుస్తోంది. అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్న వేళ కొడుకుగా ముస్తఫా అక్కడ కనిపించకపోతే ఇరాన్ వీధుల్లో రక్తం పారడం ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఒకవైపు అమెరికా బాంబుల భయం, మరోవైపు సుప్రీం లీడర్ అస్వస్థత. ఇరాన్ 40 ఏళ్ల వ్యవస్థ ఇప్పుడు కుప్పకూలే దశకు చేరుకుంది. ఇరాన్ నాయకత్వంలో ఏర్పడిన ఈ అస్థిరత ఏ క్షణమైనా 3వ ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చు. ముస్తఫా ఖమేనీ మరణ వార్త బయటకు వస్తే మధ్యప్రాచ్యం అగ్నిగుండం అవ్వడం ఖాయం.